బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఇల్లు పాడైపోయిన అధికారులు పరిశీలన చేయకపోవడం అన్యాయం. సాయంకాలం బాంబు బ్లాస్ట్కే తేలిందండి. ఇది టైం పని లేకుండా బాంబు బ్లాస్ట్ పెడితే ఎంత సౌండ్ వచ్చిందో కదా. సాయంకాలం తాళాలు చేయలేదు దూరుతాం కదా, ఆ టైం అప్పుడు రాలింది. ఏం పేరమ్మ మీ పేరు? వెంకటలక్ష్మి, మంది వెంకటలక్ష్మి ఇంత రాశారు కదండి. చిన్న టీవీ మళ్ళీ మా మేనోడు తెచ్చి ఎట్టుకున్నారు, గోడ జారేసుకొని. ఆ టీవీ ఉందా? ఆ టీవీ పోయిన టీవీ ఉందా? కొంచెం దగ్గర టీవీ ఎందుకు పోయింది? ఆయా టీవీ వేసుకుని 9 గంట అప్పుడే పొలబోడికి తెగేసి కాలిపోయిందో ఏమైపోయింది బొమ్మలు ఆడవేయలేదు. దేని వల్ల పోయింది? బాంబు వేసినప్పుడే పోయింది. అప్పుడు టీవీ వేసుకుని ఎలా పోయిందంటే ఏం చెప్పింది? ఏ కారణం వల్ల? క్వారీ వల్ల పోయిందా? ఏంటి? బాంబు పోయిందండి అప్పుడు. కోరి వల్ల పోయింది. బాంబు తెగించారు, గలగలాడింది. పైకి వాళ్ళు ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి ఆర్డీ వారికి రిపోర్ట్ ఇచ్చారు మీరు? మీరు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారి కంప్లైంట్ నర్సీపట్నం ఆర్డీఓ గారు ఒకసారి పరిశీలన చేయండి. ఈ ఇల్లు ఎలాగో పగిలిపోయి చూడండి. ఎంఆర్ఓ గారు ఇల్లు ఎలా పగిలిపోయి చూడండి. ఈ చూడకుండా క్వారీ దగ్గరికి వెళ్ళి సక్రమంగా ఉన్నాయని రాయడం వల్ల ఏంటి ఉపయోగం? చూడండి, మీరు ఆలోచించండి. ఒకసారి ఊర్లో చూడండి. ఆ బాంబ్ బ్లాస్టింగ్ అయితే ఏం న్యాయం అండి ఇది? ఎంతో కష్టపడి శ్రమ వచ్చి ఇంత ఇల్లు కట్టుకుంటే వీళ్ళు అక్రమ క్వారీల వల్ల ఇలాగ ఇల్లులు కూలిపోవడం వల్ల అంటే వీళ్ళు కలుగుతున్న నష్టం మీ ఇల్లు కలిగితే అది తెలుస్తుంది. అధికారులు అధికార దృష్టికి తీసుకొచ్చినా సరే ఇంత నిర్లక్ష్యం వహించడం గారికి కానీ ఎంఆర్ఓ కానీ ఇది సరైన పద్ధతి కాదనేసి మరో విధంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇల్లులు మీ ఇల్లులకు కానీ మీ కుటుంబాలకు కానీ లేకపోతే మీ సన్నిహితుల ఇల్లులకు కానీ జరిగితే ఇదే మీరు చూస్తూ ఊరుకుంటారా అనేసి మేము అడుగుతున్నాం. రాజన్పేట ఇల్లులన్నీ బ్లాస్ట్ అయ్యి ఇల్లులు పడిపోయి దెబ్బలు తిన్నాయని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇతర పత్రికలో పెద్ద వార్తలు వచ్చినాయి. ఈ విషయం మీద ఇటువంటి ఆదివాసులు ప్లస్ దళితులు అలాగే పేదలు ఆర్డీఓ గారు మా ఇల్లులు పగిలిపోతున్నాయి, కలెక్టర్ మేడం గారు మా ఇల్లులు పగిలిపోతున్నాయి బాంబ్ బ్లాస్టింగ్ మీద ఆదివాసులు దళితులు పేదలన్నీ వినతపత్రం ఇస్తే మైనింగ్ అధికారులు వచ్చి క్వారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వారీ రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయని ఇగో ఏడి మైన్స్లు మాకు ఇచ్చినటువంటి ఆర్టీఏలో వచ్చిన సమాధానం అంటే ఏంటి? ఎక్కడ బ్లాస్ట్ అయింది, ఎక్కడ ఇల్లులు పగిలిపోతాయని పరిశీలన చేయని రిపోర్ట్లు మాత్రం రాయలేదు. ఇక రాసిందంతా బాగానే ఉంది, రికార్డ్ అంతా సక్రమంగా ఉంది. మరి ఒక లెటర్ కలెక్టర్ గారికి ఇచ్చారు. మేము చెప్తా ఉన్నాం, మీరు ఇల్లులు పగిలిపోయి వచ్చి పరిశీలన చేయండి. చేసేలాగా మీరు చేయకుండా ఆ మైనింగ్ కంపెనీ ఓడి పిలిచి భోజనానికి వెళ్ళి ఆ దగ్గర ఈ లెటర్ రాస్తే ఏడ్చుకోండి. బోర్ బ్లాస్టింగ్లు చేయలేదని రాశారు. అక్కడ బోర్ బ్లాస్టింగ్లు చేయకపోతే ఇల్లు ఎలా పగిలిపోయాయి? ఇప్పుడు ఈ టీవీలో అన్నింటిలోకి వచ్చి చెప్పాం. అందుకని మేము ఖచ్చితంగా చెప్తున్నామంటే ఈ రిపోర్ట్లు అన్ని సక్రమంగా ఉన్నాయని ఏడీ మైన్స్ అధికారులు ఆర్టీఐలో సమాధానం ఇచ్చారు. మేము ఎంక్వైరీ చేసామని చెప్పారు. ఇక్కడికి అక్కడికి 650 మీటర్ల దూరంలో ఉంది. మీ బాంబు బ్లాస్టింగ్లు లేవు, అన్ని ఓపెన్ బ్లాస్టింగ్లు చేస్తాను గ్రౌండ్ అని చెప్పుకొస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని పరిశీలన చేసి బాంబు బ్లాస్టింగ్ల వల్ల ఇల్లు కోల్పోవడానికి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ప్రజలందరూ కూడా రాజన్పేట గ్రామంలో ఆందోళన జరిగింది.